హైవేస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఆజాద్ కాశ్మీర్ అంటాం. వాస్తవానికి అది మన దేశంలో భాగం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆల్ముద్దని మన దేశం కలపబోతున్న మూమెంట్లో జవహర్లాల్ నెహ్రూ ఉండేసి ఐక్యరాజ్యసమితి పట్టుకెళ్ళాడు. ఆ దరిద్రం ఇంకా అలాగే ఉంది. ఈ మధ్యలో బంగ్లాదేశ్ సపరేట్ దేశం చేసిన మూమెంట్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చాలా మంది దొరికేశారు బందీలుగా. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంది, ఆమె చేతుల్లో ఉంది మా దేశం మాకు ఇవ్వండి రా ముందు అని. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆమె అడగల. దానివల్ల తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వచ్చేసి భయంకరంగా టెర్రరిస్ట్ స్థావరాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడ ఆవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు గడిచిన 72 గంటల నిరసన తెలియజేస్తారు. మా ప్రాథమిక హక్కులను కూడా మీరు కలరాస్తున్నారు. 70 సంవత్సరాల పైబడి మా ఏరియాలో దొరికేటువంటివన్నీ కూడా మీరే తీసుకొని మాకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. గత కొద్ది రోజులుగా కరెంటు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ కింద ఇచ్చిందో గోధుమ పిండి అది కూడా తగ్గిపోయింది. ఇంకా ఎలా బతకాలి మేము? బయట తిరుగుదామన్నా ప్రాథమిక హక్కులు, గట్టి ఏదైనా మాట్లాడదామన్నా అవ్వట్లేదు. అదేమంటే పోలీసులు పంపిస్తారు మా మీద. కానీ పోలీసులు కొంతమందిని ఈ సామాన్య ప్రజలకు తీసుకెళ్లి గోలకొర కూడా దాచిపెట్టేశారు. దాంతో ఆర్మీ రంగంలోకి దిగింది. పాపం బాగ్ జిల్లాలో ధీర్కోట్ అనే దగ్గర ఒక 4 చంపేశారు. ధీర్కోట్ అనే ప్రాంతం. తర్వాత మీర్పూర్లో 2, తర్వాత ముజఫరాబాద్లో 2, అండ్ నిన్న నైట్ వచ్చేసి ఇంకో 2. మొత్తం 10 మందిని చంపారు ఇప్పటి వరకు. ఎవరు? ఏ పాకిస్తాన్ దేశం పేరు చెప్పగానే ముస్లింలు కనపడతారో, ముస్లిం దేశం అంటారో, ముస్లిం మత ప్రాతిపదికన ప్రత్యేక దేశమైందో ఆ దిక్కుమాలిన పాకిస్తాన్లోనే ముస్లింలు చంపుకుంటా ఉంటారు. అదే షియా సున్నీల మధ్య గొడవ. ముస్లింలు వాళ్ళ మసీదుల మీద బాంబులు వేసుకుంటారు. అదేమంటే వాళ్ళలో వాళ్ళకి తగాదా. ఇప్పుడు ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచో సెపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి పోరాడుతూనే ఉన్నారు. సౌత్ సైడ్, నార్త్ సైడ్ వచ్చేసి పీఓకలు ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ ఉండింది, వాళ్ళు సైతం పోరాడుతూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తిప్పి కొడితే మన ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం అనొచ్చు, లేదన్నప్పుడు ఒక ఇండియాలో ఒక పెద్ద జిల్లా ఏదైనా ఉంటే ఆ జిల్లా అంత మాత్రమే త్వరలో పాకిస్తాన్గా మిగలబోయింది. మిగతావన్నీ కూడా దేనిగా సెపరేట్గా దేశాలుగా విడిపోతే నాకైతే అనిపిస్తుంది. సో సింపుల్. గత కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో మన వాళ్ళు చాలా మంది మాట్లాడి ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళతో యుద్ధం వద్దన్నారు. యుద్ధం మొదలవగానే పీఓకి ఆక్యుపై చేయాల్సిందే అన్నారు. ఏ కాంగ్రెస్ వల్ల అయితే పీఓకే వచ్చేసి పాకిస్తాన్ ఉండిపోయిందో, ఏ కాంగ్రెస్ వాళ్ళ వల్ల అయితే ఎన్నోసార్లు మనం ఇబ్బందులు పడ్డామో, వాళ్ళు మరల మన హడావుడి చేశారు. అప్పుడు మోదీ చెప్పినా, జయశంకర్ చెప్పినా, రాజ్నాథ్ సింగ్ చెప్పినా, అమిత్ షా చెప్పినా, మరికొంతమంది చెప్పినా ఒకటే చెప్పారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఒక బుల్లెట్ పేల్చకుండా, ఒక మిసైల్ పేల్చకుండా, వేయకుండా, మనం అసలు యుద్ధమే చేయాల్సిన అవసరం లేకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ త్వరలో భారత్లో విలీనమవుతుంది. ఎందుకు? పాకిస్తాన్లో ఉన్నటువంటి దుర్మార్గపు పాలన చూసి వారికి విరక్తి వచ్చి మా దేశానికి మేము వెళ్తాం, మా మాతృదేశానికి మేము వెళ్తాం, మీతో మాకొద్దని చెప్పేసి అంటారు. త్వరలో జరిగింది చూడండి అన్నారు. ఇప్పుడు జరుగుతుంది కూడా. సో వీడియో క్లోజ్ చేస్తాం. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఒక దేశం అనుకునే వాళ్ళు మన దేశంలో ఎవరో, ఇప్పటి కూడా పాకిస్తాన్ మనుషులు అనుకునే వాళ్ళు మన దేశంలో ఎవరో, ఇప్పటికీ పాకిస్తాన్ మీద ప్రేమ వలకబోసేది మన దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వాళ్ళు ఎవరో కింద కామెంట్లో తెలియచారు. అంతిమంగా చెప్తారు, సిగ్గు శరం లేకుండా, బుద్ధి బుర్ర లేకుండా మనకు శత్రు దేశంలో పాకిస్తాన్ కూడా మేము ప్రేమిస్తాం, మేము మనుషులను ఓవరాక్షన్ చేస్తున్నారు చూసారా, వాళ్ళ మీద కంపరం పడతాం. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ప్రజలే ఆ పాకిస్తాన్ పోలీసు ఆర్మీ తిరుగుబాటు చేస్తుంటే, ఇక్కడున్న వాళ్ళు మాత్రం దిక్కుమలిన ఓట్ల కోసం ఇక్కడున్న కొంతమంది అమాయక ముస్లింలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మరలా చెప్తున్నా, మత ప్రాతిపదికన విడిపోయినటువంటి పాకిస్తాన్కి భారతదేశంలో ముస్లింలు అంతా కనుక వెళ్ళినట్టయితే ఈరోజు ఈ దేశంలో ప్రశాంత వాతావరణం ఉండేది. బట్ ఆ ముస్లింలను వంకబెట్టుకొని ఒకప్పుడు స్వతంత్రానికి ముందు మహమ్మద్ జిన్నా ఎవరు అతను ఎలాగైతే చేశాడో, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ముస్లింలు ఓటర్ల కిందగా చూస్తూ వీరిని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. నా దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఏ రోజైతే మీరు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఇది మన భారతదేశం, నా మాతృభూమి అంటూ రాజకీయ నాయకులు దూరం పెడతారో, ఎవడైతే మత ప్రాతిపదికన ఓట్లు అడిగడానికి వచ్చిన దూరం పెడతారో, అప్పుడండి బిందాస్గా ఉంటాం, శుభ్రంగా గొప్పగా ఉంటాం మనం. సో మొత్తానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ త్వరలో భారతదేశంలో కలవబోతుంది. అందులో నో డౌట్ బలూచిస్తాన్ సెపరేట్ దేశం కాబోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన దాకా వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉందో అది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ కలవచ్చు. ఈ కింద వచ్చేసి సింధు ప్రాంతం ఏదైతే కరాచీ సెపరేట్ కంట్రీ కూడా అవ్వచ్చు. ఇక చివరికి నాకు తెలిసి ఆ పాకిస్తాన్ ఏదో మిగిలిద్దంటే ఏం మిగిలిద్దంటారు?
చిన్నగా మధ్యలో ఏదైనా మిగిలిద్దాం, అదేంటి మీరే కామెంట్లో తెలియచేయండి.